నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, వెల్కమ్ టు DNA న్యూస్. గుంటూరు ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళగిరి పట్టణ పోలీసు ఆధ్వర్యంలో కర్డనెన్స్ సర్చ్. పట్టణ రూరల్ సీఐలు శ్రీనివాసరావు, వెంకట్రావుల ఆధ్వర్యంలో 3 ఎస్ఐలతో పాటు 40 మంది సిబ్బందితో టిట్కో హౌసుల వద్ద కర్డన్ సర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని 50 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుమానితులపై నిరంతరం నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందన్న విషయం స్థానికులకు తెలిపారు. రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ కర్డనెన్స్ సర్చ్ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టిట్కో గృహాల్లో గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం టిట్కో గృహాలు 1750 సుమారు ఫ్లాట్లు ఉండటం వల్ల ఒక్కొక్క ఫ్లాట్లో 4 వేసుకున్న సుమారు 7,000 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల జాతుల మనుషులు అక్కడ నివసించడం జరుగుతూ ఉంది. వాళ్ళు కొంతమంది అద్దెకి ఇవ్వడం వల్ల బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అద్దెకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా రాబోయే కౌంటింగ్ దృష్ట్యా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందనే కోణంలో అసాంఘిక శక్తులను గుర్తించే క్రమంలో మొత్తం తనిఖీలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వాహనాలు ఏదైనా క్రైమ్లో ఉపయోగించినవి కానీ సరైన పత్రాలు లేని వాహనాలు అక్కడ తనిఖీ చేసి ఈరోజు సుమారు 50 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అనుమానితులు ఎవరో లభించలేదు. తనతో నిఘా పెట్టి దానిపైన కౌంటింగ్ అయ్యాక కౌంటింగ్ వరకు తదుపరి కూడా నిఘా ఉంచడం జరుగుతుంది.